Hi guys, what's up? Good morning. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog guys. ఈ రోజు 11th and it's Friday మార్నింగ్ 9:30 అట్లా అవుతుంది గైస్ టైమ్. ఐ థింక్ శ్రీరామనవమి వ్లాగ్ తర్వాత ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ ఇప్పుడే నేను వ్లాగ్ తీయడం స్టార్ట్ చేశాను. ఈ కొన్ని రోజుల్లో నేను వ్లాగ్ తీద్దాం అనుకున్నా కూడా నాకు షార్ట్స్ అండ్ రీల్స్ షూట్ చేసేదే ఎక్కువ ఉండిందనమాట. ఇంకా డే అంతా షూటింగ్ ఎడిటింగే సరిపోయింది. పెద్దగా ఇంట్రెస్టింగ్గా ఏం లేకపోతే తీయలేదు. అండ్ దాంతోపాటు ఇంకొక హెడేక్ ఏంటంటే నా కెమెరాకి కూడా ఏదో ప్రాబ్లం అయింది గైస్. ఐ థింక్ నేను మొన్న వ్లాగ్లో మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసినానో లేదో, సడన్గా ఆఫ్ అయిపోతూ ఉంది, లేదంటే అసలు ఫోకస్ తీసుకోవట్లేదు అనమాట. నేను ఇక్కడ ఉంటే బ్యాక్గ్రౌండ్ మీద ఫోకస్ తీసుకోవడము అండ్ ఆటో ఫోకస్ చూస్తే అది కూడా కరెక్ట్గానే ఉంది, కానీ లెన్స్ ఏదో ప్రాబ్లం అయింది అనిపిస్తుంది అనమాట నాకు. బట్ ప్రస్తుతానికైతే ఓకే, మొత్తం సెట్టింగ్స్ అన్నీ రీసెట్ చేసేసినాను. హోప్ఫుల్లీ ఇది మొత్తానికి బాగానే పని చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే అది ల్యాప్టాప్ మొన్న దర్శన్ సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళాడు. సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన పని ఏంది, చెక్ చేయాలి. అట్లీస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారంట, ఫైనల్ కట్ ప్రో అన్ఇన్స్టాల్ చేసేసి దాన్ని మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోండి అంటే అది ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అనమాట. నేను చెప్పాను వాళ్ళకి, ఫైనల్ కట్ ప్రోతో ఎడిటింగ్ దాంతో ప్రాబ్లం ఏం లేదు, అదే ఎడిటింగ్ వేరే దాంట్లో వేసి చూస్తా అంటే కరెక్ట్గానే పనిచేస్తుంది, ఓన్లీ ల్యాప్టాపే ప్రాబ్లం అంటే అప్పుడు వాళ్ళు ఓకే ఓకే అని చెప్పేసి 15 minutes లోపల తీసుకెళ్ళి చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత బయటకు వచ్చి ఇది చాలా పాతది అయిపోయింది, పని చేయదు, ఇంకా కొత్తది తీసుకోండి అని ఈజీగా చెప్పేసినారు గైస్. అది మాకు తెలీదా? అట్లీస్ట్ ప్రాబ్లం ఏందనన్నా చెప్పాలి కదా. బ్యాటరీ పోయిందా లేకపోతే ఓవర్ హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయా, ఏదో ఒకటి చెప్తే కొత్తది తీసుకోవాలో వద్దా అని మేము డిసైడ్ అవుతాం. వాళ్ళు డైరెక్ట్గా జస్ట్ 10-15 minutes లోపల తీసుకెళ్ళిపోయి పాతది అయిపోయింది. పాతది ఎందుకు అవుతుంది గైస్? అజిత్ తీసుకొని ల్యాప్టాప్ 7 years అయింది. నేను తీసుకొని నేను నా ఫస్ట్ శాలరీతో తీసుకున్నాను, అది 4 years అయింది. అఫ్కోర్స్ నేను ఎడిటింగ్ కొంచెం ఎక్కువ వాడతాను కాబట్టి ఓకే, ఓవర్లోడ్ అయిందంటే ఒప్పుకుంటాను. మొత్తానికే పోయిందని చెప్తే ఎట్లా నాకైతే అర్థం కావడం లేదు. ఓన్లీ ఎడిటింగ్ చేసేటప్పుడు మాత్రమే ట్రబుల్ ఇస్తుంది. ఇప్పుడు నేను దీని గురించి ఎందుకు ఇంత మాట్లాడుతున్నానంటే, నేను కొత్త ల్యాప్టాప్ కొనాలంటే మళ్ళీ ఆల్మోస్ట్ 2.5 lakh అవుతుంది. ఓకే, కొనకుండా ఉండామనుకుంటే అది కుదరడం లేదు. ఎందుకంటే నేను ఏదర్ ఫోన్లో అన్నా ఎడిట్ చేయాల్సి వస్తుంది, లేకపోతే ఐప్యాడ్లో అన్నా ఎడిట్ చేయాల్సి వస్తుంది అనమాట. నాకు అది అలవాటు లేదు. ఫోన్లో అంత చిన్న స్క్రీన్లో, ప్లస్ నేను షూట్ చేసేది ప్రతి ఒక్కటి నేను కెమెరాలోనే షూట్ చేస్తాను అనమాట. బికాస్ క్వాలిటీ వైజ్ అంతా బాగుండాలి అని చెప్పేసి ఐ డోంట్ నో వాట్ టు డూ, కొత్త తీసుకుందామా వద్దా అని చెప్పేసి. బట్ ఇంకొక సర్వీస్ సెంటర్లో ఏమన్నా అడిగి వాళ్ళు ఇలాగే చెప్తే మేబీ ఇంకా కొత్తదే కొనాల్సి వస్తుంది అనుకుంటా. పాత ల్యాప్టాప్ ఏమైనా ట్రేడ్ చేసి దానికి ఎంత వస్తుందో చూసుకొని ఇంకా నేను ఎక్స్ట్రా వేసి కొత్తది తీసుకుంటాను. సో యా, లెట్స్ సీ. ప్రస్తుతానికైతే యా, ఐ డింట్ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్, జస్ట్ బ్రష్ ఒకటి చేసినాను అనమాట. నౌ లెట్స్ గో డౌన్, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. యూజువల్గా అయితే ఈ టైంకి పూజ అంతా కంప్లీట్ అయిపోయి ఉంటుంది మమ్మీది. కాకపోతే ఈరోజు కిందికి వెళ్ళి చూస్తే ఇంకా తులసి చెట్టు దగ్గర పూజ చేస్తున్నారు. సో అందుకే నేను అక్కడే ఉండిపోయాను అనమాట. ఇంకా జనరల్గా అయితే ఎవ్రీ ఫ్రైడే ఇట్లా తులసి కోటకు మొత్తం పసుపు అంతా పూసేసి మళ్ళీ కుంకుమ పెడతారు. సో ఎవ్రీ ఫ్రైడే కొంచెం పూజ టైం ఎక్కువ పడుతుంది అనమాట మమ్మీకి, కొంచెం వర్క్ కూడా ఎక్కువ ఉంటుంది ఆ రోజు. అండ్ దట్టు డాడీ వాళ్ళకి ఇంకా బ్రేక్ఫాస్ట్ అన్ని చేయించడానికి మధ్య మధ్యలో ఆగుతూ ఉంటారు కాబట్టి ఇంకా అడిషనల్ టైం అయితే కావాల్సి ఉంటుంది. తులసి చెట్టు ప్లస్ ఉసిరి చెట్టు గైస్, ఉసిరి చెట్టు అయితే లిటరలీ ఎంత బాగా వచ్చింది కదా, చూస్తుంటేనే చాలా బాగుంది. ఇంకా పైనుండి నేను వీడియో తీసుంటే అంత హైట్ వరకు కూడా వచ్చింది. పైన బాల్కనీలో నేను కూర్చుంటాను కదా, అక్కడి వరకు ఉందన్నమాట. సో చాలా మంచిగా వచ్చింది, టచ్ వుడ్. అమ్మ కింద తులసి చెట్టు దగ్గర పూజ అంతా కంప్లీట్ అయిపోయే లోపల ఇంకొక 15-20 minutes ఈజీగా పడుతుంది. అండ్ ఐ జస్ట్ వాంట్ టు అప్లై సమ్ మాయిశ్చరైజర్, ఎందుకంటే స్కిన్ అంతా చాలా డ్రై ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఐ జస్ట్ వాంట్ టు హైడ్రేట్. అండ్ ఇప్పుడున్న దాంట్లో కొంచెం లైట్ వెయిట్గా ఉండే మాయిశ్చరైజర్స్లో నేను చూస్ చేసుకుంటూ ఉంటాను అనమాట. అండ్ లైట్ వెయిట్ అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది దిస్ వన్. దీంట్లో చాలా వేరియంట్స్ ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి నేను ఈరోజు యూజ్ చేస్తూ ఉండేది వచ్చేసి ఆక్వాలాజికా ఇల్యూమినేట్ ప్లస్ హైడ్రా జెల్ మాయిశ్చరైజర్. సో ఇది ఫాస్ట్గా అప్లై చేసేస్తా.
ఈ సమ్మర్స్లో అయితే డెఫినెట్గా ఎవరికి హెవీ మాయిశ్చరైజర్స్ అప్లై చేయడానికి అసలు మనసు కూడా రాదు. అందుకే ఎంత వీలైతే అంత లైట్ వెయిట్ మాయిశ్చరైజర్సే చూస్ చేసుకుంటూ ఉంటారు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏమైనా లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ కోసం చూస్తూ ఉంటే యూ షుడ్ డెఫినెట్లీ గెట్ యువర్ హ్యాండ్స్ ఆన్ దిస్. ఇది ఆక్వాలాజికా ఇల్యూమినేట్ ప్లస్ హైడ్రోజెల్ మాయిశ్చరైజర్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్. సో బేసిక్గా ఇది లైట్ వెయిట్ ఉండడంతో పాటు దీని టెక్స్చర్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది జెల్ కైండ్ ఆఫ్ టెక్స్చర్లో ఉంటుంది అనమాట. సో లైట్ జెల్ మాయిశ్చరైజర్ అండ్ దాంతోపాటు 24 hours పాటు మనకు హైడ్రేషన్ అనేది ఇస్తుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు ఎంతైనా బెటర్ మాయిశ్చరైజర్స్ కోసం చూడండి, కానీ అండర్ 500 రూపీస్లో ఐ థింక్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను అనమాట నేను. హైల్రోనిక్ యాసిడ్ ఉంటుంది, సో దానివల్ల స్కిన్కి కావాల్సిన హైడ్రేషన్ డెఫినెట్లీ వస్తుంది అనమాట మనకు. అండ్ దాంతోపాటు ఇందులో మనకు ఆల్ఫా ఆర్బిటైన్ ఉండడం వల్ల కొంచెం స్కిన్ని ఈవెన్ టోన్లో ఉంచడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. వైల్డ్ బెర్రీస్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం మీకు స్పాట్స్ ఏమైనా ఉన్నా దాన్ని లైటన్ చేయడానికి, కొంచెం బ్రైటన్ స్కిన్ ఇవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఆబ్వియస్లీ మనం రెగ్యులర్ బేసిస్లో యూజ్ చేస్తూ ఉండాలన్నమాట. యూ కెన్ క్లియర్లీ సీ ఎంత హైడ్రేషన్ ఇచ్చిందో స్కిన్కి అయితే. సో డెఫినెట్లీ మీరు ఎవరైనా చెక్అవుట్ చేయొచ్చు అనమాట. ఆక్వాలాజికా ప్రోడక్ట్స్ అన్నీ మనకు వీగన్ అండ్ క్రుయల్టీ ఫ్రీ ఉంటాయి. సో ఎవరైనా సేఫ్గా యూజ్ చేయొచ్చు. అండ్ ఆక్వాలాజికా ప్రోడక్ట్స్లో మీరు ఏది తీసుకోవాలి అనుకున్నా కూడా నేను ఆ కూపన్ కోడ్ ఇక్కడ లిస్ట్ చేస్తూ ఉంటాను. ఆ కూపన్ కోడ్ మీరు యూజ్ చేస్తే ఆక్వాలాజికా వెబ్సైట్లో మీకు 20% ఆఫ్ వస్తుంది అనమాట. ప్రోడక్ట్స్ అన్నీ మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. మీరు అక్కడ కావాలన్నా కూడా పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇంకొక ఇనిషియేటివ్ మంచిది తీసుకుంటారనమాట, ఫ్రెష్ డ్రింకింగ్ ఫర్ ఆల్ అని చెప్పేసి. కొంచెం బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ వాళ్ళకి ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్ అవైలబుల్లో లేకుండా ఉంటాయి కదా, వాళ్ళకి ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఆ ఇనిషియేటివ్ కూడా నాకు చాలా ఇష్టం. సో డెఫినెట్లీ చెక్అవుట్ ఆల్ ద ప్రోడక్ట్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్. సో మమ్మీది పూజ అయిపోయిన తర్వాత పిలుస్తా అని చెప్పింది. ఈ లోపల నాకు కొంచెం ఎడిట్స్ ఉన్నాయన్నమాట చేసుకోవడం. ఆ ఎడిట్స్ అన్ని ఫినిష్ చేసేస్తా. హాయ్ మమ్మీ, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? ఈరోజు ఈ టైం అయింది అయిపోయే లోపల 3:30కి లేసా. ఈ టైం అయింది. మార్నింగ్ 3:30గా నేను చెప్పినా గైజ్ నైటే వాష్ చేసుకోని స్నానం చేసి అన్ని చేసాక 4 అయ్యా. 4 మొదలు పెట్టింటే 8:45 పూజ అంతా అయిపోయింది మొత్తము. బయట గడపలకు డాడీ వాళ్ళకి ఇవాళకి అయిపోయిందిలే, బ్రేక్ కదా, వాళ్ళకి టిఫిన్ చేసి కదా, బ్రేక్ఫాస్ట్ అంతా చేసి ఇచ్చే లోపల టైం పడుతుంది. టైం మధ్యలో ఆపేసి మళ్ళీ గడపలకు పసుపు పూసేసి అన్ని చేసేసరికి ఈ టైం అయింది. కాదువా, నువ్వు 3:30కి లేచి అవన్నీ చేసుకుంటే బదులు రాత్రి కొన్ని చేసుకోవచ్చు కదా. చేపిద్ది కదా, ఎందుకంటే నాకు పగులంతా తిరుగుతా కదా, నొప్పులు కదా, నైట్ పని చేపిద్ది కదనమాట. మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఎంతైనా చేస్తా. నైట్ ఎక్కువ చేయాలంటే నా వల్ల కాదు. అయినా కూడా 3:30కి లేసి కొంచెం లేట్ గానే చేసుకో, ఏమైతుంది. నువ్వు 3:30కి లేచే బదులు కొంచెం లేట్. రూమ్ లో ఉండలేము. ఏ రూమ్ లో? దేవుని రూమ్ లో. గైజ్ నైట్ ఎందుకు అని అడుగుతారు కదా, సారీ వేసుకొని చేయండి. రోజు పూజ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది. నేను కూడా నైట్ డ్రెస్ చేసుకుంటారు. తెలుసు కదా మీ అందరికి, మన 2 hours పడుతుంది. అందరికి చూసిన వాళ్ళందరికీ తెలిసింటది. ఎవరో కొత్త వాళ్ళు అయితే మమ్మీ నాకు కూడా చెప్తారు, మమ్మీ కొంతమంది నైట్ డ్రెస్ వేసుకొని చేయకూడదు అంటే 1 hour పైన పడుతుంది. నాకు నా వల్ల కాదు. యూట్యూబ్ అంతా చూస్తుంటారు కదా, ఆడవాళ్ళకి ఏ డ్రెస్ ఏం లేదా, నిండుగా ఉండాలంటే అంతే. అదే అయినా నిండుగా ఉండాలంతే. 2 hours 1.5 hours ఆడ కూర్చొని చీరలు కట్టుకొని ఉండాలంటే రోజు అవుతుందా? ఫ్యాన్ వేసుకుంటే ఏముండదు, దీపాలు ఉంటాయి కదా. అవును, దీపాలు ఉంటాయి కాబట్టి అక్కడ ఏం చేసేకి లేదు గైస్. అట్లీస్ట్ టవర్ వేసి అట్లా పెడదాం అనుకున్నా కూడా దీపాలు ఉండవు అసలు ఆ గాలికి. ఎగిరిపోతాయి అంతే. అదే అవును అవును. ఇంకోటి ఏమంటే ఆడ షాండ్లే రేసెంటింగ్ గైస్, అది కూడా పోయింది. ఏంది పని చేయడం లేదు అసలు. అయినా మమ్మీ మనం బెంగళూరులో తెచ్చుకుంటే క్వాలిటీకి అక్కడ నుండి తెప్పించేదానికి ఎట్లయినా డిఫరెన్సే. ఇది ఎక్కడ తెప్పించిండేది? బొంబాయిలోనా? ముంబైలో తెప్పించినాం గైస్. అవును, ఇది అస్సలు ఎన్నుంటే అన్ని పోయినాయి గైస్. ఓన్లీ క్రిస్టల్స్ ఒకటి వేలాడుతున్నాయి అంతే. లైట్లు పోయినాయన్నారు, ఊరికే ఉండట్లే. చూపిద్దాము. కానీ ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైస్ కే తెచ్చిండేది. కాకపోతే కనీసం 3 months అన్న వచ్చిందా? అది రాలేదు కదా. 2 months వేసాలకు అప్పుడు అది ఫుల్ డే గాని లేదు. పూజ అయ్యే వరకు చేస్తాం అంతే. మళ్ళీ వేయట్లేదు అంతా. అయినా 2 hours కూడా రన్ కాదు అది అసలు. సాయంత్రం అది బానే ఉంది గైస్. డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టిండే అది బాగా పనిచేస్తా ఉంది. ఇది ఎత్తిపోయింది ఏమో, మాకు అచ్చుపట్లేదేమో. షాండ్లియర్ ఎప్పుడు తీసుకురావాలనుకున్నా 11 years అయింది గైస్. ఈ టాప్ లో చూస్తున్నారా, ఇది ఖాళీగా ఉంది. ఎందుకంటే ఇది అసలు రావడం లేదు. మా మమ్మీ అయితే ఎన్నిసార్లు అనుకుందో అది తీసుకురాలా అని. ఎవరైనా ఇల్లు కట్టించుకునేటప్పుడు వేసేయాలండి, ఎవరైనా కానీ.
మళ్ళీ అంటే కుదరనే కుదరదు, అదొక్కటే బ్యాలెన్స్. ఎస్పెషలీ డాడీ అజిత్ అయితే ఇంకా అసలు దాని గురించి తల్లో కూడా వాళ్ళకుండే టెన్షన్స్ లో ఇంకా అది అసలు ఇంట్లో అయితే అంతా నేనే అనమాట. వాళ్ళు ఏంది ఇంతగాని పట్టించుకోరు, టెన్షన్లే సరిపోతాయి. వాళ్ళకి బయట టెన్షన్స్ తో బ్రెయిన్ ఫిల్ అంటే ఏది పోయినా కూడా మమ్మీనే అనమాట ఇంట్లో మెయింటెనెన్స్ మొత్తం అంతా చూసుకుండేది. ఏంది మళ్ళీ ఇంట్లో ఏం చెప్పను, ఎందుకంటే పాపం వాళ్ళు బిజినెస్ అది ఇది ఆ ప్రెజర్ లో ఉంటారని చేసేది తినేది ఇంట్లో అంతే వాళ్ళు. అవును, వస్తారు అది టెన్షన్ గా ముందన్నా అట్లీస్ట్ మధ్యాహ్నం నాప్ తీసుకుంటాను గైస్. ఇప్పుడు అది కూడా లేదు, ఫోన్స్. ఎండలు ఎక్కువైపోయినాయి. దర్శన్ ఎండలకి తట్టుకోలేకనే పరిగెత్తేసినాడు మా బెంగళూరుకి. సగం ఎండలు బోర్ చూడు అట్లుంటాడు, బోర్ కొడుతుందంట. అక్కడైతే బండి తీసుకొని 2 రౌండ్లు పోయేసి రావచ్చు కదా. బండి కోసమే పోయిండేది, లేకపోతే బండి కోసమే మమ్మీ పోయిండేది. లేకపోతే గైస్ ఇన్ని సార్లు 3 years ఆల్మోస్ట్ 2.5 years నుండి రోజు వస్తున్నాడు కదా ఎప్పుడన్నా ఇక్కడికి. ఎప్పుడు వచ్చినా కూడా ఇంత సార్లు బోర్ అనలేదు. తినేసి బదులంటే మటన్ అంటే ఉంటాండ మండే మేము అక్కడ పోయాలకి ఇట్లా వెళ్ళిపోయినాడు. అది పొద్దున్నే మళ్ళీ ట్రాఫిక్ ఉంటుందని పోతే మళ్ళీ అయినా ట్రాఫిక్ లోనే ఇరుక్కున్నాడు గైస్. బండి కోసమే గైస్ పోయిండేది, దాంతో బాగా అట్లా తిరుక్కుంటుండొచ్చు అని చెప్పేసి పోయినాడు. చెప్పిన పిండి దగ్గర పోయి టిఫిన్ తినేసిలిందా నాకు పోండి అని చెప్పింటే మామూలుగా 11కి పోతాంటారు కదా నువ్వు పోయేట. మా 7:30 అసలు రాంగ్ టైమింగ్. మా అక్కడికి పోయే లోపల కరెక్ట్ గా ఇంకా కంపెనీస్ అన్ని ఓపెన్ అయ్యే టైం కి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా. మీరు పోతాంటారు కదా, మేము 11:30కి పోతాం. ఆ టైం పర్ఫెక్ట్ అసలు. కరెక్ట్ సరిపోతుంది. లేదంటే మధ్యాహ్నం పోతే కరెక్ట్ 3కి అక్కడ ఉండేలాగా చూసుకుంటే ట్రాఫిక్ ఏం ఉండదు అసలు. అట్లా పోలా. బెంగళూరు ట్రాఫిక్ తలకాయనప్పుడు పాపము. అవును గైస్, అది మేముండే మాదైతే ఇంకా వీళ్ళు ఆర్ఆర్ నగర్ వేరే ఊరు అంటారు. మీ ఊరికి వచ్చే లోపల అనంతపూర్కి వచ్చేయచ్చు అంటారు గైస్ అసలు. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ పోవాలా. అవును, చాలా దూరం. దేవుడు అనుకరిస్తే. అవును, మా మమ్మీ డ్రీమ్ ఏం తెలుసా, ఇల్లు కట్టించేయాల. ఇల్లు కట్టుకోవాలంట గైస్. అది కూడా ఓన్ హౌసే గైస్ ఇప్పుడు ఉండేది. ఓకేనా, ఓన్ హౌసే, అపార్ట్మెంట్ అంతా ఓనే. కాకపోతే మా మమ్మీకి డూప్లెక్స్ కావాలంట, 3 star బిల్డింగ్ ఉండాలంట. సో అట్లుంటేనే అంటే నేను ఇది అనుకోకుండా వచ్చిందనమాట. నాకైతే నేనైతే డూప్లెక్స్ అనుకోలే ఫస్ట్ లో. కింద 3 bedroom కట్టిస్తాం అనుకున్నాం అనమాట. అప్పుడు ఉండే ఇదిలో అనమాట. వీళ్ళ డాడీ వద్దులే డూప్లెక్స్ కట్టించేస్తామని కట్టించేసిన. ఇంకోటి ఏం తెలుసా, ఈ ల్యాండ్ తీసుకున్నాక ఈ ల్యాండ్ ని సేల్ చేయాలని చెప్పేసి మళ్ళీ కూడా చాలా అంటే బాగుంది, ల్యాండ్ అంతా చాలా బాగుంది. కానీ ఊరికే వేరే దగ్గర తీసుకున్నాంలే అన్నట్టు. అంటే అక్కడ అశోక్ నగర్ లో ఉంటాం కదా, అక్కడే ఏమన్నా సరిపోతే అక్కడ తీసుకున్నాము అనుకున్నాం. అవునవును, ఇంకా దేవుడు బాగా ఉన్నాడు కదా ఇక్కడ, మమ్మల్ని పోనీడు కదా ఎట్లా పోనిస్తాడు. అసలు అంటే ఇల్లు కట్టేటప్పుడు కూడా మనము ట్రిప్లెక్స్ కడతామని అనుకోలేదు అనమాట. ట్రిపుల్ బెడ్రూమే కింద అనుకున్నాం అనమాట. ఇట్లా అంటే ముందు వీళ్ళ డాడీ ప్లానింగ్ వేరు ఉండే అనమాట. ఇప్పుడేంటే వేరుండులే, కింద అంతా సెల్లార్ ఏమోకి అట్లే ఇప్పుడు ప్లానింగ్ అనమాట. ఇప్పుడు అజిత్ డాడీ అట్లే టచ్ అనుకుంటేది అనుకున్నట్టు అయితే గైస్ చూద్దాం అన్ని బాగా. అప్పుడంటే వీళ్ళ డాడీ ఒకటే కదా, ఇప్పుడు పిల్లలు అజిత్ అందరూ ప్లానింగ్ లేస్తారు కాబట్టి ఇబ్బంది. అప్పుడు కూడా డాడీ ఏమైంది మా ఇంత బాగా కట్టించినాడు కదా, మనం మళ్ళీ రెనోవేట్ చేసినాడు. ఇంకా పెద్దగా అనమాట, స్పేషియస్ గా. అంటే సెల్లార్ బేస్మెంట్ అంతా పెట్టేసి పార్కింగ్ అంతా సెపరేట్ సెల్లార్ పెట్టేసి అట్లా అనుకోండి ఫస్ట్. మళ్ళీ ఎందుకు లేని మళ్ళీ మార్చుకుంటా. మీ అపార్ట్మెంట్ తీసుకునేటప్పుడే విల్లా తీసుకోండి, విల్లా చూడండి అని అన్నమాట. కానీ అప్పుడు నేను మెయింటైన్ చేయాలి కదా, ఫస్ట్ మనం అపార్ట్మెంట్ మెయింటైన్ చేస్తే తర్వాత అప్గ్రేడ్ అయినా. కానీ బెంగళూరులో విల్లా కొనే కన్నా మనం స్థలం తీసుకొని కట్టించుకునేదే బెటర్, చాలా బెటర్ గైస్. ఇప్పుడు అపార్ట్మెంట్ ఎంత రేట్ అయినా తెలుసా, మినిమం 3 కోట్లు అట్లున్నాయి గైస్. దట్టు చిన్నవి. ఇప్పుడు మేమున్నాం కదా, మేము ఉండేదే 3 crores పైన ఉంటది తెలుసా ఇప్పుడు ఉండే కాస్ట్ లో గైస్. అసలు ఏంది కొనేకే లేదులే స్వామి అపార్ట్మెంట్లు గానీ. దానికన్నా అపార్ట్మెంట్ కొనే కంటే ఇప్పుడు ల్యాండ్ తీసుకొని కట్టించుకునే కూడా బెటర్. హైదరాబాద్ లో ఏదో హై రైజ్ చాలా పెద్దది, మనకు తెలీదు, క్వీన్ ఏదో సంథింగ్ ఉంది, 125 crores అట్లున్నాయి మా అపార్ట్మెంట్స్. అంటే కొనే వాళ్ళు కొంటారు డెఫినెట్ గా, కంఫర్ట్ ఉంటుంది, ఇష్టమైన వాళ్ళు ఉంటారు. కాకపోతే నాకైతే ఇట్లా బాగా విశాలంగా ఉంటుంది. మన ఇండిపెండెంట్ హౌస్ ఇష్టం గైస్ మా మమ్మీకి. సో చూద్దాం, ప్లాన్ చేద్దాం. వీళ్ళ డాడీ ఎన్నేళ్ళు డూప్లెక్స్ కదా అపార్ట్మెంట్ తీసుకున్నామని వీళ్ళు చిన్నగా ఉన్నట్టే చెప్పినాడు. అని నేను అస్సలు ఒప్పుకోలేదు. అంటే వద్దు ఇండిపెండెంట్ హౌస్ కొంచెం లేట్ అయినా పర్లేదు, ఇండిపెండెంట్ హౌస్ అని చెప్పేసి ఏమంటే దేవుడు సాయం చేసినాడు. అవును, అంటే మనం ఈ ల్యాండ్ తీసుకున్నాకనే మమ్మీ బాగా ఇంప్రూవ్మెంట్ అంతా బాగా డబ్బులు అంతా వచ్చిన తర్వాత. ఈ ల్యాండ్ తీసుకుంటున్నప్పుడు కట్టేటప్పుడు కాదంటే ఎప్పుడు డబ్బులు లేదనుకుంటే ఆ టయానికి మళ్ళీ మరుసటి రోజు ఊరికే చెప్పకూడదు, బాగా వచ్చింది ఇల్లు. ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుండి ఒక లక్, ఒక పాజిటివ్ వైబ్స్. అంటే బాబానే ఇంకా ఇంటి ముందర ఉన్నారు. ఇంకా అంటే మనం చేసే మంచి కూడా దానికి తోడైతుంది. సో
కష్టపడేది కానీ అట్లేలే. అబ్బా మా డాడీ కష్టపడినట్టు గైస్ అంటే నేను చూసిన వాళ్ళు మా డాడీ కష్టపడినట్టు నేను చూడలే. నేను చిన్నప్పటి నుంచి మా నాన్నోళ్ళు ఇట్లా అంటే చేసినారు గానీ ఇంత కష్టపడంగా చూడలేదన్నమాట. ఇప్పటికి కూడా మా డాడీ చిన్నగా ఒక 15 years ఉన్నప్పటి నుండి ఇప్పుడు అన్ని చూసినాడు గైస్ ప్రతి ఒక్కటి. ఓకేనా? అదే సో అట్లే అందరూ కష్టపడితే డెఫినెట్ గా మీరు అనుకుంటే జరగాలి. స్థాయికి వచ్చినాము. అవును, ఒకటేసారి ఏమి ఇది కాదు, ఎవరైనా అంతే. అందుకే అది ఎప్పుడు గుర్తుంటుంది. ఎప్పుడో మనకు కొంచెం డబ్బులు ఉందని పొగరు చూపికూడదు. ఎప్పుడైనా సరే ఎవరైనా కింద నుండి పైకి వచ్చే వాళ్ళే. ఒకేసారి ఎవరు ఆకాశానికి వెళ్ళిపోరు కదా. కింద నుండి పైకి వచ్చే వాళ్ళకే విలువ తెలుస్తుంది. పైకి వచ్చిన వాళ్ళు ఆ విలువ పెట్టుకోండి. ఓకేనా? ఎవరిని తక్కువ స్థాయిలో ఉన్నాం, ఈ స్థాయిలోనే మనం మెయింటైన్ చేసుకోవాలి, ఈ స్థాయిలోనే ఉండాలన్నమాట. వేరే స్థాయికి పోకూడదు, వేరే స్థాయికి దిగజారకూడదు, వేరే స్థాయికి ఇంకా ఏమో చెప్పలేం గానీ మనలో ఉండాలన్నమాట. అట్లా అత్యాశ ఉండకూడదు, వేరే వాళ్ళని తక్కువ చేసి చూడకూడదు. అంటే దేవుడు ఇచ్చే టైంలో మంచి చేస్తే డెఫినెట్ గా ఇస్తారు. మమ్మీ మనం 10 నిమిషాలు మాట్లాడినాము, ఆల్మోస్ట్ నాకు ఆకలి అవుతాం. సర్లే, ఓకే గైస్, బోర్ కొట్టలేదు కదా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఓకే, బోర్ కొడతా మాట్లాడారు. ఏమో ఈరోజు సడన్ గా అట్లా వచ్చేసింది ఫ్లో. ఈ మధ్య మాట్లాడలే, వీడియోలో తీసుకొస్తే నేను మార్నింగ్ రోజు రెడీ అవుతాడు. మా మమ్మీ అదే చెప్తారు, నేను రోజు చీర కట్టుకుంటాను, నేను చీర కట్టుకున్నప్పుడు వీడియో తీయవు, నైట్ వేసుకున్నప్పుడు వీడియో తీస్తావు అంటారు. పూజ అంతా అయిపోయే ముందరగా కట్టేసుకొని ఇంకా టెంపుల్ కి వెళ్తా కదా, మళ్ళీ మధ్యాహ్నం వరకు ఉంటాను. ఇంకా మధ్యాహ్నం నుంచి మళ్ళీ నైటీలు వేసుకుంటా. అందుకు ఈరోజు టెంపుల్ కూడా పోలేదు, ఆ టైం కూడా లేదు. ఆల్రెడీ టైం అయిపోయింది, ఇంకా తినలేదు, ఇద్దరం తినలేదు. ఇప్పుడు ఇద్దరం చేసేసుకుంటాం, చపాతీ అట్లా చేస్తా ఉంది. అండ్ నేను ఇది వరల్డ్ ఆఫ్ ఓజ్రా అని చెప్పేసి విత్ సర్టిఫికేట్స్ ఉండేవి తెప్పించిన గైజ్. మామూలుగా మీరు ఎంతమంది అమ్ముతారో తెలీదు. ఈ బ్రేస్లెట్స్ వస్తాయి కదా, ఎనర్జీ బ్రేస్లెట్స్, అవి తెప్పించుకున్నాను అనమాట. ఒక 2, కొంచెం దిష్టి ఎక్కువ పడుతున్నట్టు అనిపిస్తే. సో కావాలంటే చూస్తాను, నాకు లింక్ దొరికితే ఇస్తాను డెఫినెట్ గా. యా, లెట్స్ సీ ఇట్. ఆకలి అవుతాం. ఫుల్ జిడ్డు ఫేస్తో ఉన్నా నేనైతే, ఎందుకంటే ఇప్పుడే జస్ట్ హెయిర్ కాయిల్ పెట్టేసుకున్నాను, కొంచెం డ్రై అయిపోయింటే. అండ్ నిన్న నైట్ ఐ ఫినిష్డ్ రీడింగ్ దిస్ బుక్, వెరైటీ. ఓకేనా? ఇది చాలా పాపులర్, చాలా ట్రెండింగ్ బుక్ అనమాట. నాకైతే 50-50 అనే అనిపించింది. చదివిన వాళ్ళు ఎవరైనా చాలా బాగా నచ్చిన వాళ్ళు ఉంటే నన్ను తిట్టుకోవద్దండి, ఎందుకంటే నేను ఆల్రెడీ ప్లాట్ ట్విస్ట్ గెస్ట్ చేసేసినాను. మరి నేను చదివిండే థ్రిల్లర్ బుక్స్లో ఇంకా బాగుండే బుక్స్ ఉన్నాయన్నమాట. సో ఇదైతే నాకు 50-50 అనిపించింది. లాస్ట్లో ఎండింగ్లో అది నిజమా ఇది నిజమా అని మనల్ని వదిలేస్తారు, కానీ నేను ఫస్ట్ ఏదైతే చూసినానో, విన్నానో, చదివినాను, అదే నిజమని ఫిక్స్ అయినా. చదివిండే వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట, ఈజ్ ఇట్ ద లెటర్ ఆర్ ఈజ్ ఇట్ ద డాక్యుమెంటేషన్. ఐ బిలీవ్ డాక్యుమెంటేషన్. ఓకేనా? సో అది ఎందుకో నా లాజిక్స్ నాకు ఉన్నాయిలేండి. సో ఇట్స్ ఎ 50-50 బుక్ గైస్. దట్ టు ప్లాట్ ట్విస్ట్ అయితే ఈజీగా గెస్ట్ చేసేసిన అనమాట నేను. సో దట్స్ వై. అండ్ బై ది వై, బ్లర్ అయిపోయిందా? నేను తీయక ఆఫ్టర్ సో మెనీ డేస్ బ్లాగ్ తీస్తా ఉంటే ఈ కెమెరా నన్ను ఎంత సతాయిస్తుందంటే ఒక్కొక్క యాంగిల్లో ఎందుకు బ్లర్ అవుతుంది. లోపల ఏదో ఫాల్ట్ ఉంది గైజ్ ఈ లెన్స్లోనే. నా దాంట్లో ఉండే కొంచెం అకౌంట్లో ఉండే డబ్బులు అంతా గ్యాడ్జెట్స్కే సరిపోయేలా ఉంది. ఈ ల్యాప్టాప్కి, ఈ కెమెరా రిపేర్కి, మళ్ళీ కొత్త కెమెరా కొనేకి, అన్ని వీటికే సరిపోతున్నాయి. ఓకే, ఇగ్నోర్ మై మెస్సీ ఫేస్, ఇగ్నోర్ మై మెస్సీ లైఫ్ టుడే. ఓకేనా? సో బేసికలీ నిన్న ఇది కొన్నాను అనమాట. నేను నిన్న వచ్చింది. సో బ్యూటీ ఆఫ్ జేసన్ జింక్సింగ్ క్లెన్సింగ్ ఆయిల్, డబుల్ క్లెన్సింగ్ అలవాటు కదా మనకు. సో ఇది కొన్నాను. ఇది ఎందుకు కొన్నాను అనిపించింది. ప్రోడక్ట్ ఎట్లుందో తెలియదు కానీ స్మెల్ అయితే అస్సలు బాగాలేదు గైస్. చాలా స్ట్రాంగ్ స్మెల్ అనమాట. అది ఉండేది అట్లా ఉంటుందేమో. ప్రోడక్ట్ బాగున్నా కూడా ఆ స్మెల్కే నాకు అసలు పూసుకోవాలంటే కంపరం వచ్చేలా ఉంది. కానీ కొన్నాను 1300 పెట్టి, కాబట్టి అయిపోగొడతాను అనమాట డెఫినెట్గా. సో అప్పుడప్పుడు అట్లా ఏమైనా నచ్చకపోతే చెప్తా ఉంటాం, నచ్చినవి చెప్తా, నచ్చనివి చెప్తా ఉంటా. సో ప్రస్తుతానికైతే అంతే గైజ్ ఈ వ్లాగ్. ఓకేనా? అంతే, ఈ రోజుకి ఇక్కడ ఎండ్ చేసేస్తాను. నా ఓపిక అయిపోయింది. అండ్ నాకు వర్క్లో ఎంత బ్లర్రీనెస్ ఉందో ఈ కెమెరాలో అంత బ్లర్రీనెస్ కనిపిస్తోంది. ఏదో ఒకటి చేసి దీన్ని రిపేర్ చేపిస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ అండ్ వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సో మంచిగా సబ్స్క్రైబ్ చేయండి, మంచిగా వీడియోలు చూడండి. నేను కొత్త కెమెరా కొనుక్కుంటా. ఓకేనా? దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఐఎమ్ జస్ట్ జోకింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ అండ్ వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.